ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యమును జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ క్షణమే మీరు ఆచరణలో పెట్టగలిగితే దేవుని గొప్ప కార్యాన్ని మీలోను మీ కుటుంబంలోనూ చూస్తారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అనేక మందికి దీవెనకరంగా ఉండుటకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు. కొలోషియన్స్ చాప్టర్ 2 verse 6. As you received Christ Jesus as Lord, continue to live your lives in Him, rooted and built up in Him. ప్రియ సహోదరి సహోదరుడా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ గాడ్ ఆన్ ఎర్త్. ఎప్పుడైతే నీవు జీసస్ క్రైస్ట్ని విశ్వసించావో నీకొక నిరీక్షణ ఉంది. అదేంటంటే మరణం అనేది అంతం కాదు, మరణం తరువాత కూడా జీవం ఉంది. నీవు దేవునితో యుగయుగాలు ఆయన మహిమలో నడుస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసయ్యను నమ్ముకోగానే పరలోకం వెళ్ళవు, వెంటనే దేవుని చూడవు. యేసయ్యను నమ్ముకున్న తరువాత చాలా సంవత్సరాలు ఈ లోకంలోనే జీవిస్తావు. ఈ భూమి మీద ఉన్నంత కాలం, అంటే యేసయ్యను విశ్వసించిన దగ్గర నుండి మరణం చూసేంత వరకు మధ్యలో ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నీవు చేయవలసింది ఏంటంటే నీవు యేసయ్యలో వేరుపారాలి, ఇంటి వలె ఆయనలో కట్టబడాలి, యేసయ్యలో స్థిరముగా ఉండాలి, నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుటయందు విస్తరించాలి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఫలాలు చూస్తావు, మేలులు చూస్తావు, ఆశీర్వదించబడతావు, దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తావు. So my dear friend, be imitators of God as beloved children and walk in love as Christ loved us and gave himself up for us, a fragrant offering and sacrifice to God. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తే మీకు సర్వస్వం అవ్వాలి, నిత్యము ఆయన యందు నడుచుకోవాలి, యేసయ్యలో అతకబడాలి. ఈ వాక్యము నీలోనూ నీ కుటుంబంలోనూ కట్టబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము ప్రతి విషయములలో నిన్ను సంతోషపెట్టేటట్లు నీకు తగినట్టుగా నడుచుకుంటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, చదువులోనూ, పరిచర్యలోనూ నీ యందు ఫలించుటకు కృప చూపుమని అభిషిక్తుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.